ప్రపంచంలో ఇన్ని రకాలైన ఫిషెస్ ఉంటాయని చెప్పి నాకు కూడా తెలీదు. అండ్ వాటి యొక్క నేమ్స్ అస్సలైతే తెలీదు. చాలా డిఫరెంట్ నేమ్స్. అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా జలకని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్తేనే మనకి ఇన్ని రకాల చేపలు ఉన్నాయా, వాటికి ఇన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయా అని అయితే తెలుస్తుంది. నేను వెళ్ళిన ఎగ్జిబిషన్లో అయితే ఇద్దరు జలకన్యలు అయితే ఉన్నారు. అండ్ ఇంకో మేల్ కూడా ఉన్నారు. ఆయన అయితే ఆక్సిజన్ పెట్టుకున్నారు. బట్ వీలైతే వితౌట్ ఆక్సిజన్ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని పైకి వెళ్ళి బ్రీత్ తీసుకొని అప్పుడు కిందకు వచ్చి స్విమ్ చేస్తున్నారు. చాలా గ్రేట్ కదా వీళ్ళు. అసలు వితౌట్ ఆక్సిజన్ వాళ్ళు ఇట్లా ఉంటున్నారంటే సూపర్. అసలు ఈ జలకన్య అయితే డ్రెస్సింగ్ అది కలర్ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. వాటర్లో ఎంత బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూసా. లవ్ సింబల్ ఎంత బాగా వేస్తుందో జలకన్య. ఈ జలకన్యతో పాటు ఇంకొక జలకన్య ఉన్నది. బట్ ఆ జలకన్య కలర్ కాంబినేషన్ వాటర్లో కలిసిపోవడం వల్ల అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు ఎవరికి. సో ఈ జలకన్య ఒకటి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అందుకే వీడియో కూడా తీశాను. చూసా అందరికీ హాయ్ చెప్తుంది, అందరికీ బాగా రెస్పాన్స్ ఇస్తుంది. ఈ జలకన్య వచ్చేసి మధ్య మధ్యలో పాపం ఎక్కువసేపు ఉండలేరు కదా. సో మధ్య మధ్యలో అయితే వాళ్ళు ఆక్సిజన్ తీసుకోవడానికి అయితే పైకి వెళ్ళి ఒక 2-3 మినిట్స్ ఆక్సిజన్ తీసుకొని అప్పుడు మళ్ళీ కిందకు వస్తున్నారు. మా వాడు చూడండి, వాడు ఆనందం ఏంటో ఉంది వెనకాతలని చూస్తున్నాడు. మా వాడికి ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అట్లా చూస్తున్నాడు, ఏమైపోతుంది వెనకాతలు అని చెప్పేసి. సో కొంచెంసేపు ఉంచాను, చూస్తాడేమో ఆవిడ చూస్తుందేమో అని చెప్పేసి వాడినైతే కొంచెం లోపల ఉంచాను. సో వాడైతే చూశాడు ఏదో అయిపోతుంది వెనకాతలు అని చెప్పి చూస్తున్నాడు పాపం. ఆవిడైతే కొంచెం బ్రేక్ తీసుకుంది పైకి వెళ్ళి ఆక్సిజన్ తీసుకోవడానికి అని చెప్పేసి పైకి అయితే వెళ్ళిపోయారు. ఇంకొక జల్కని అయితే స్విమ్ చేస్తుంది చూసారా, బ్యాక్ ఉన్నది కదా. అది అయితే డ్రెస్ కలర్ మ్యాచ్ అయిపోవడం వల్ల అంత బ్రైట్గా అట్రాక్టివ్గా కనిపించట్లేదు జనాలకి. ఇది రెడ్డిష్ అవ్వటం వల్ల ఈ జల్కని అయితే చాలా బాగా కనిపిస్తుంది. చూసారు, ఈ జల్కని కలర్ కాంబినేషన్ వాటర్లో కలిసిపోయింది. సో మా జల్కని అయితే మా వాడిని చూసేసింది, కిస్ కూడా పెట్టేసింది మా వాడికి. సో వాడు కూడా చూసాడు. ఇట్లా మా జల్కని ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడికి వెళ్ళాక ఇన్ని రకాలైన చేపలు ఉంటాయని అనిపించింది నాకైతే. ఏ టైగరు, గోల్డెన్ అవి తప్ప రెమైనింగ్ ఫిషెస్ ఏం తెలీదు. బట్ ఇక్కడికి వెళ్ళాక చాలా కలర్ఫుల్, చాలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇలాంటివి తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి విజిట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి డిఫరెంట్ నేమ్స్, టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి. సో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న జల్కన్ ఎగ్జిబిషన్కి అయితే విజిట్ చేయండి. ఇవన్నీ నేమ్స్ అయితే తెలుసుకోండి. అదొక వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్, మనకి ఒక బ్యూటిఫుల్ మెమరీ అనుకోవచ్చు జలకన్యలను చూడటం. ఇట్లా రకరకాల చేపలను చూడటం. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్, భలే ఉన్నాయి కదా చేపలన్నీ చిన్న చిన్నగా చాలా బాగున్నాయి. సో ఇట్లా ఈ జల్కన్ ఎగ్జిబిషన్లో చాలా ఉన్నాయి. షార్ట్స్లో తీయడం అయితే చాలా ఇంపాసిబుల్ అవి. సో కొన్ని వీడియోస్ అయితే మీకోసం పెట్టాను, మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.